హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలన్న భగవంతుడిని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇదైతే నిన్నటి వీడియో, అంటే నిన్న 6 to 9:30 వరకు నా పనులు అనమాట. చెప్పాను కదా, మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే మార్నింగ్ అయినా రావచ్చు, ఈవినింగ్ అయినా రావచ్చు. నాకు తెలిసి నాకు ఈవినింగ్ పని కూడా ఎక్కువనే ఉంటుంది, నైట్ పని కూడా. ఇంకా ఇది 6కి అనమాట. ఇంకా బావ అయితే స్నానం చేసి సంధ్యాదీపం మా బావ పెట్టిండు. నేనైతే మిషన్ నుంచి లేచిన. ఇంకా లేచిన తర్వాత అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి లేస్తా. ఒకసారి అయితే లేచి ఇల్లు ఉడ్చుకొని గిన్నెలు తోమేసుకొని వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టి మా బావకి టీ పెట్టి గిన్నెలని దోమేసుకొని పెట్టుకుంటా. మళ్ళీ మిషన్ మీద కూర్చుంటా. మళ్ళీ 6 గంటల వరకు అయితే ఇంకా మళ్ళీ 1-2 బ్లౌజులు కుట్టేసుకొని ఇంకా తర్వాత అయితే లేచిన అనమాట. ఇంక ఇప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి. అదేంటోనండి, పొద్దున్న పూట ఎంత పని ఉంటుందో నైట్ కూడా అంతే పని ఉంటుంది అనమాట. ఒకసారి ఇంకా నా పనులన్నీ చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మిషన్ మించి లేసి అయితే ఇంకా ఫస్ట్ నేను పప్పు మిక్సీ పడుతున్నా టిఫిన్ కోసము. మినపప్పు మేము పొట్టుపప్పే వాడతామండి. ముందు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి నేను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఒక వీడియోని ఎంత కష్టపడి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నానో వీడియోని. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను పొట్టుపప్పు అండి, బియ్యం పొట్టుపప్పు దోశల కోసం అయితే మిక్సీ పడుతున్నా. అందులో కొంచెం అన్నం వేసిన. అటుకులు వేస్తే కూడా, నానబెట్టిన అటుకులు వేస్తే కూడా దోశ బాగా వస్తుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది దోశ అయితే. నేనైతే ప్రజెంట్ అన్నమే కొంచెం వేసి పడుతున్నా అనమాట దోశలో అయితే. ఇట్లా వేయడం వల్ల ఆ దోశ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మా నాన్న చూడండి, వీడియో షూట్ చేయనానా అంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరు పోటీ అనమాట. పోటీ పడుతూ ఉంటారు వీడియో తీయమంటే. ఇట్లుంటుంది వీళ్ళతోటి. ఇంకా మా లోహిత్ వీడియో తీసుకుంటూనేమో, మమ్మీ మనకి వీడియో తీసేటప్పుడు మనకి ఇంట్లో ఒకటే ప్రాబ్లం ఉంది మమ్మీ, అదేంటంటే అక్కడ సైడ్కి కనబడుతుంది కదండి చెక్క బీరువా, అదే అనమాట. మాకు వీడియోలలో మాకు కొంచెం ఇబ్బందిగా కనపడేది అదొకటే. కానీ ఏం చేస్తానులేండి, అది ఓనర్ ఆంటీ వాళ్ళది. ఇక అది అట్లనే ఉంది. అప్పుడు ఆంటీ చీరలు అమ్ముతుండేనంట అందులో. ఇక మేమేమో దాంట్లో కిరాణా సరుకులు పెట్టుకుంటున్నాం, ఇంట్లోకి తెచ్చుకున్న సరుకుల కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఎప్పటికైనా దాన్ని అక్కడి నుంచి తీసి బయట పెట్టేసి అక్కడ ఒక బౌల్ స్టాండ్ పెట్టాలని నాకు ఉంది. అట్లా పెడితే కిచెన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే మా బావ బయట చెత్త అంతా పెట్టేస్తుండు, టేకాకులు. నేను బియ్యం కడిగి పెట్టినా. ఇంక ఈలోపు గోంగూర వండుదామని ఇంకా గోంగూర కావాల్సి నేనైతే పక్కకు పెట్టినా, రెడీ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడైనా గోంగూరలో టమాటా వేసి వండారండి? వేసి వండకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందోనండి. నిజంగా వదిలిపెట్టకుండా తింటారు. కొన్ని ట్రిప్స్ ఫాలో అవుతే అసలు ఎంత మంచిగా వస్తుందో టేస్ట్ అయితే. అసలు ఈ వీడియో పూర్తిగా చూడండి. నిజంగా గోంగూర అయితే మా పిల్లలు నైట్ వదిలిపెట్టకుండా తిన్నారనమాట. నేను ఇక్కడ 2 టమాటీలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా. గోంగూర కడిగి పెట్టుకున్న ముందే, ఇంకా దాన్ని తరగలేదు నేను. ఇంక ఇవి మగ్గేలోపు అది తరగొచ్చులే అని గోంగూర తరగలేదు. ఇప్పుడైతే ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కట్ చేస్తున్నా. అదేంటి గోంగూరే పుల్లగుంటుంది, మళ్ళీ ఇంకా దాంట్లో టమాటా కొన్నాను అనుకోవచ్చు మీరు. లేదండి, టమాటా వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది. అంటే నేను టమాటా వేస్తున్నందుకు దీంట్లో ఇంకొకటి వేస్తాను అనమాట. అది వేయడం వల్ల టేస్ట్ మొత్తం మారిపోతుంది, అంత బాగా వస్తుంది. అసలు వదిలిపెట్టకుండా తింటారనమాట. ఇది నిన్న సాయంత్రం వ్లాగు. ఈరోజు కూడా మాకు అదే ఉందన్నమాట, గోంగూరే. అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈ విధంగా వండితే. అంటే ఎన్నో రకాలుగా వండొచ్చు, కానీ ఇట్లా టేస్ట్ ఇంకా బాగుంటుంది సింపుల్గా. ఇంకా నేనైతే ఇప్పుడు గోంగూర వండుతున్నా. ఇది ఆయిల్ వేసుకున్నా. ఫస్ట్ ఆయిల్ వేసి నేను దీంట్లో పోపు గింజలు వేయను, ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేస్తా. చూడండి, కొన్ని టిప్స్ వాడితే టేస్ట్గా వస్తుంది అన్నా కదా. ఓన్లీ జీలకర్ర వేసిన. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి గోంగూరలో, ఎందుకంటే గోంగూర కాబట్టి ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి. అందుకే ఆయిల్ ఎక్కువ వేసిన. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా తెల్లారేపాటకి ఇప్పుడు మనం అంత కూరకి గుంజేసుకుంటుంది అనమాట. ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా మగ్గుతుంది. ఇంకో పక్క అయితే కొన్ని బియ్యం కడిగి పెట్టిన. ఇంకా వీళ్ళు అన్నమే తింటారు. నేనైతే నైట్ ఎక్కువ శాతం నాకు అన్నం తినటం ఇష్టం ఉండదండి, టిఫిన్స్ తింటాం అలవాటు. ఇంక ఇక్కడైతే ఆయిల్లో ఇవి మంచిగా మగ్గుతున్నాయి కదా. కొంచెం పసుపు వేసిన.
అందులోనే కొంచెం ఉప్పు కూడా వేయాలి ఆయిల్లోనే వేసి ఇంకా అది బాగా కలుపుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని మంట ఇవి మగ్గేదాకా ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ ఉండదు చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ అంతా కూడా గుంజేసుకుంటుంది గోంగూర అయితే. ఇంక ఇవి మగ్గే లోపు అయితే నేను ఇందులోనే కొంచెం ఉప్పు వేసిన, ఇంకేమీ లేదు చూడండి. టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ఉల్లిగడ్డలు మాత్రం పెద్ద పెద్ద 2 వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు గోంగూరలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది గోంగూర. ఇంక ఇవైతే మగ్గుతున్నాయి. ఇంకా ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది కదా. ఇంకా ఈ లోపు అయితే గోంగూరని సన్నగా తరిగి పెట్టుకుందామని, ఆల్రెడీ లేత ఆకులే, తరగాల్సిన అవసరం లేదు దాన్ని, చిన్న ఆకులే అనమాట గోంగూర. అసలు మా ఊర్లో అయితే గోంగూర ఫేమస్ అండి. ఇక్కడ ఏం దొరుకుద్ది, సరిగా దొరకదు. చిన్న చిన్న చెట్లన్నీ బిక్కొస్తారు. మా దగ్గర గోంగూర అసలు అంటే మీరు చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోలలో, ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక దీన్ని లైట్గా అట్లా తరిగినా, మరీ ఎక్కువ కూడా సన్నగా తరగలేదు, ఎందుకంటే లేత ఆకులే కాబట్టి తరుగుతున్నా. ఇక మా పిల్లలు వీడియో తీయమంటే పోటీల మీద పోటీలు, తీసుకో మమ్మీ అని ఇట్లుంటే అనమాట. ఎందుకంటే షార్ట్స్ అంటే అప్పుడప్పుడు తీస్తారు కానీ వ్లాగ్ తీయాలంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు. నేను కూడా ఇంక అంత ఇబ్బంది పెట్టనులేండి. ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు తీస్తుంటారు, తర్వాత నేనే తీసుకుంటా అనమాట. గోంగూర అంతా తరుముతున్నాయి ఇప్పుడు, మొత్తం తురిమి అది సన్నగా, మరీ సన్నగా ఏం కాదు, మామూలుగా అట్లా తురిమేసి ఇవి తురిమేలోపు అది మగ్గుతుంది కదా. అసలు ఆల్రెడీగా మగ్గిపోయినాయి టమాటాలు. ఇంక ఇవన్నీ ఎక్కువ కూడా బాగా మగ్గిపోవద్దు, మళ్ళీ గోంగూరతో పాటు మగ్గాలి కదా ఇవి. ఇంక ఇందులోనే ఇప్పుడు గోంగూర అయితే వేసేస్తున్నాను నేను. ఇంక ఇవి మగ్గినాయి, ఇంకా మంచిగా గోంగూర వేస్తున్నా. గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎప్పుడైనా ఆయిల్ తక్కువ వేసుకోవద్దు గోంగూరకి, ఎందుకంటే అది పచ్చివాసన పోదు కానీ అడుగంటుతూ ఉంటుంది. అందుకే మంచిగా ఆయిల్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటున్నా. దీంట్లోకి అసలైన టేస్ట్ దీంతోటే వస్తుంది. ఇంకొకటి కూడా వేస్తా, అది కూడా ఏందో మీకు చెప్తా. ఎల్లిగడ్డ కారం చూడండి, నేను ఎల్లిపాయ కారం దంచుతున్నా. ఇంకా అది మగ్గాలి, ముద్దలాగా రావాలి ఎల్లిపాయ కారం. ఈలోపు అన్నం కూడా మగ్గిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంక ఇప్పుడు ఎల్లిపాయ కారం ముద్దలాగా దంచి పెట్టుకున్నా కదా. గోంగూర చూడండి చిన్న మంట మీద ఎంత బాగా మగ్గిపోతుందో. మంట ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా గోంగూర చేసేటప్పుడు. మంట అయితే పెద్దగా అస్సలు పెట్టొద్దు. ఇందులో మళ్ళీ ఇంకా కొంచెం ఉప్పు వేసిన, ఇందాక ఉల్లిపాయలలో ఆయిల్లో వేసిన కదా, మళ్ళీ గోంగూరలో ఉప్పు వేసిన. ఇది కూడా సరిపోదండి ఉప్పు నాకు తెలిసి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం దండిగానే వేయాలి. ఆ పులుపుకి ఇవి మనం వేసేటివి సరిపోవు, మళ్ళీ చూసుకొని వేసుకుందాంలే అని అట్లా వేసిన. నేనైతే నాకు టిఫిన్ కోసము దోశ పిండిలో జీలకర్ర వేసిన, జీలకర్ర ఉప్పు కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా, నేను దోశలు వేసుకుందామని. వీళ్ళు అన్నమే తింటా అన్నారులే కానీ మళ్ళీ మా పిల్లలు నేను తినేటప్పుడు దోశ అడుగుతాడు. నాని అయితే కంపల్సరీ అడుగుతాడు, లోహిత్ అడగకుండా కూడా. అందుకే కొంచెం ఎక్కువ కలిపి పెట్టుకున్న పిండి నేను. ఇంక ఇప్పుడైతే కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసిన. చూడండి సిమ్లో పెట్టడం వల్ల ఇట్లా అడుగు అంటకుండా గోంగూర మంచిగా మగ్గిపోతుంది. ఎప్పుడైనా కొంచెం ఓపికతోటి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ కారం అనేది వేసుకొని కొంచెం చుట్టూ గోంగూర కప్పేసుకొని పక్కకి పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇట్లా మూత పెట్టినాక ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసి అది అనేది మొత్తం మంచిగా ఆయిల్ పట్టేస్తుంది కారానికి. ఇప్పుడు కలుపుకోవాలి గోంగూరని. ఇంక ఇప్పుడైతే కొంచెం మంచిగానే కలుపుకుంటూ ఉండాలి, సన్న సగం మీద పెట్టి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కారం వేసినాం కదా మళ్ళీ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం వేసానంటే దీంట్లో మెంతుపిండి వేసిన నేను. అసలైన టేస్ట్ ఈ గోంగూరకి ఎల్లిగడ్డ కారం, మెంతుపిండి, ఇవి రెండేనండి. ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ కూడా వేయలేదు నేను. చూడండి అసలు ఇవి వేసి కలుపుతుంటేనే అసలు స్మెల్ వస్తుందిగా, రూమ్ అంతా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, అంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి, నిజం చెప్తున్నా నేను. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇట్లా సింపుల్గా మనం వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక వేసి ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా సింపుల్గా గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో అంత ఆయిల్ కనబడ్డదా, తెల్లారిపాటికి ఆయిల్ అంతా పీల్చేసుకుందండి, ఆయిలే లేదు ఇంకా ఇది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి ఇక నా కోసం దోశ అయితే వేసుకుంటున్నా. ఇంకా మా వాళ్ళకి అప్పటికి ఇంకా ఆకలి సొరకలెత్తుతుందంట. స్నానం చేసి వచ్చి దోశ వేసుకుంటున్నా. నేనైతే ఉల్లికారం అదే ఎల్లిగడ్డ కారం దోశ వేసుకుంటున్నా. నైట్ కాబట్టి నాకు అట్లా తింటాం ఇష్టం అనమాట. ఎక్కువ శాతం నేను అట్లనే తింటా కూడా. నేను దోశ వేసుకుంటున్నా, ఇంకా వీళ్ళకి అన్నం. ఇంకా అన్నీ అక్కడ రెడీగా, మా వాళ్ళు అయితే స్నానాలు చేసి రెడీగా కూర్చురు. నా కోసమే వెయిటింగ్ అనమాట. ప్రతిరోజు కూడా మా ఇంట్లో పనులు ఇట్లనే ఉంటాయండి. నైట్ అయితే ఇంకా నేను దోశ వేసుకుంటున్నా. మా నాన్న ఇంకెంతసేపు మమ్మీ నాకు కూడా ఒక ప్లేన్ దోశ వేసి ఇవ్వ మమ్మీ అన్నాడు. కంపల్సరీ నేను టిఫిన్ తింటే నాని కూడా ఖచ్చితంగా తింటాడు అనమాట. అంటే కొంచెం రైస్ కూడా తింటాడు. ఒక దోశ వేయి మమ్మీ అంటే ఇంకా వాడికి నాకైతే వేసుకుంటున్నాం. నేనైతే కారం దోశ వేసుకుంటున్నా, నానికైతే ఒకటి ప్లెయిన్ గేసి ఇచ్చిన. కారం దోశ భలే బాగుంటుందండి, ఎల్లిగడ్డ కారం దోశ. చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టిదే తినేయచ్చు.
కానీ నేను మాత్రం ఉట్టిదే తినలేదులేండి, కొంచెం గోంగూర, కొంచెం ములక్కాయ టమాటా ఇవి కలుపుకొని తిన్నా అనమాట, అద్దుకొని దీంట్లో నంచుకొని. ఇట్లుంటుంది అసలు. పల్లీ చట్నీ కంటే కూడా అప్పుడప్పుడు ఇట్లా వేసుకొని కారం దోశ మీద నెయ్యి వేసి పిల్లలకి వేసిస్తే కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పల్లీ చట్నీ ఎంత తక్కువ తింటే అంత మంచిదిలే, కానీ ఇంకా మనం పెద్దవాళ్ళం అట్లా తింటాం, కానీ పిల్లలకైతే కంపల్సరీ పల్లీ చట్నీ ఉంటేనే తింటారు కదా. ఇంక ఇప్పుడైతే నా దోశలు కంప్లీట్ అయిపోతున్నాయి. మళ్ళీ నేను ఈ దోశలు వేసేసి ఇంకా కొంచెం ఇంట్లో పనులు చూసుకొని మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. అందుకే ఫాస్ట్గా ఇంకా నేను కలుపుకునే పిండికైతే ఒక 5 దోశలు అయినాయి. అందులో 2 నాకు, ఒకటి లోహిత్కి ఇచ్చిన, ఒకటి కన్నీకి ఇచ్చిన, ఇంకొకటి మిగిలితే లాస్ట్కి అది కూడా నేనే తిన్నా. ఇంకా నైట్ అయితే 3 దోశలు తినేసిన అనమాట నేను. ఇంకా మా వాళ్ళు వెయిటింగ్ చేస్తుర్రు, ఇంకా వాళ్ళు అన్నీ అయితే పెట్టేసుకున్నాం, ఇంకా అందరం తింటున్నాం. ఇంకా బావకి కన్నీకి అన్నం పెట్టిన. ఇంకా నిన్న పొద్దుంది ములక్కాయ టమాటా ఉండే, నిన్న పొద్దున 1/2 కిలో బెండకాయలు ఫ్రై చేస్తే అవి పిల్లల బాక్స్లోకి అయిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం ఉంటే మేము తిన్నాం నిన్న మధ్యాహ్నం, నేను బావ. ఇంకా ములక్కాయ టమాటా కూడా ఉండింది కదా, అది ఉంటే ఫస్ట్ అది పెట్టుకొని తింటున్నాం. ఇంకా పిల్లలు గోంగూర స్మెల్ చూసి ఆగట్లేదు అనమాట. నాకు గోంగూర ఏ మమ్మీ అని మా లోహిత్ ములక్కాయ టమాటా వేస్తే అది తీపిచ్చి గోంగూర వేసుకొని తిన్నాడు అనమాట. నేనైతే గోంగూర నేను కూడా స్మెల్ చూసి తట్టుకోలేకపోయాను, ఎప్పుడప్పుడు తినాలా అని దోశలలో అద్దుకొని తింటున్నా. సూపర్ టేస్ట్ ఉందండి నిజంగా. మా వాళ్ళు వీడియో అప్పుడే అయిపోయింది అనుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటున్నారులేండి. ఇంకెక్కడ అయిపోయింది, తిన్న గిన్నెలన్నీ తోమొద్దా? నేనైతే ఇంకా తిన్న గిన్నెలన్నీ బయటేసుకొని తోముతున్నా. ప్రతిరోజు కూడా ఇట్లనే తోముతా అండి, ఎందుకంటే పొద్దున్నే కొంచెం పని తేలిగ్గా ఉంటుంది నాకు. చెప్పాను కదా, నైట్ తిన్నా కూడా తిన్నదరిగేరాక నైట్ పని ఉంటుంది, పగులు తిన్నదరిగేరాక పని ఉంటూనే ఉంటుంది. మా బావేం వాకింగ్ చేస్తుండు, పిల్లలేమో ఇక మొబైల్ చూస్తుర్రు, తినేసి నేనేం గిన్నెలు తోముతున్నా. నాకు టైంపాస్కి నేను పని చేసుకునేదాకా ఇక బయటే ఉంటారు వాళ్ళైతే. గిన్నెలు తోమడం అయిపోయింది, ఇంకెక్కడ సగపెట్టుకోవాలి కదా, పీటలు, బకెట్లు అన్నీ ఇంకెక్కడ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసిన. నేనైతే లోపలికి వచ్చేసి ఆల్రెడీ స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్న, ముందే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా అంతే ఎక్కడెక్కడ సదిరేసినవి కూడా. ఇంకా దోశపిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎందుకంటే కొంచెం పొలవాలి కాబట్టి బయట పెడతా అనమాట ఫస్ట్ డే అయితే నేను. ఇంక ఇప్పుడు బ్లౌజ్ సగం కంప్లీట్ మధ్యలోనే ఆపి పని చేసిన కదా, ఇంక ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి ఏ టైం అయినా కూడా అది హెమ్మింగ్ చేసుకొని ఇంక నేను అప్పుడు నిద్రపోవాలన్నమాట. నా నైట్ పనులు అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసి మా ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. బాయ్ అండి.